పిల్లోని తీసుకొని కొక్కిలేరు తీసుకొని తోటకాడిపోయింది. ఆడికి పోయినానికే ఆడికి పోయి కొక్కిలేరుతో బీక్కొని చేసి అన్ని చేసి అంత బాగా చేసి వచ్చినాక ఆ కొక్కిలేరు బీకేటప్పుడు ఆ కొక్కిలేరు బీకే అబ్బాయి మంచి చెడు అవ్వాల్సింది. ఇటువరకు ఎదురు నిలబడి మా చిన్న కొడుకు, 3 కొడుకులు కదా, లాస్ట్ అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి నిలబడి ఉండేరకు ఆ పామును మరి ఏం ఎట్టడి తగిలింది, ఆ కొక్కిలేరు తగిలింది. ఇంటికి వచ్చినాక 4 రోజులకి ఇంటికి వచ్చి మా అందరు పొద్దు బువ్వలు తిన్నాం, పండుకున్నాం. అందరం పండుకున్నాక 1 గంట టైంలో అబ్బాయికి గుండెల మీద కుట్టింది. వచ్చి పాము పైకి ఎక్కి గుండెల మీద కుట్టింది. ఆడేం చేసాడు, పీకి కింద వేసినాను. మా ఓం ఇది కొంత పొడుగు పాము ఉంది, నాకు ఏదో కుట్టాదని పీకేసినాను అన్నాడు. నేను ఆడ ఎదురుగా పడుకుని గొబ్బిక్కలు లేచిపోయి వీళ్ళని పిలిస్తే వీళ్ళు వచ్చారు. అందరం వచ్చినాం. ఆడేది తాళ్ళలాగానే కానొస్తుంది నల్లంగా. నేనైతే పాముని ఎంత పామునైనా కొడతాను. అసలు భయం ఉంది, మగోళ్ళు కూడా కొట్టలేరు నా పాముని. అట్ట కొడతాను నేను పాముని. లోపల ఉన్నా కూడా పేక్కొచ్చి పామును కొడతాను. ఆ రోజు పామును కొడదామంటే మా కంటికి కాని రావట్లేదు, ఎంతో కాని వచ్చినట్టుగా ఉంది, పోతా ఉంది, అట్టా ఉంది. సరేలేని కాను ఆ 1 గంట అప్పుడు గుట్టినాక తీసుకొని కనిగిరి పోయినాం. ఆటో తీసుకొని బుడ్డారెడ్డి అని ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి ఆటో తీసుకొని సగం తారం వరకు మళ్ళీ అది అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వస్తే కనిగిరి తీసుకుపోయాను. కనిగిరి తీసుకున్నాక ఆ డాక్టర్ బాగానే చూసిండు, మంచిగా చూసిండు, అన్ని చేసిండు. చేసినాక కూడా బాగా మాట్లాడుతుండు, చేస్తున్నాడు, బాగానే ఉన్నాడు పిల్లాడు. బాగానే ఉన్నాక ఆయన చెప్పిండు, అయ్యా గుండెల మీద గుట్టింది, దానికి సంబంధించిన ఎక్కువ ఉండవు, ఇక్కడి నుంచి ఒంగోలు పోయిండు అన్నాడు. సరే అని చెప్పి ఒంగోలు పోదామని చెప్పి వచ్చారు. ఒంగోలు కాడికి పోదామని మా ఊళ్ళోకి వచ్చారు. మళ్ళీ గుడ్డలు బొట్టలు అని తెచ్చిచ్చారు మా పిల్లలు. అప్పటి వరకునే పోయిన హైదరాబాద్. అది తీసుకొని పోయి మేదర పెట్టుకుపోయారు. చచ్చిపోయినమ్మా. చచ్చిపోయినాక మేము చేయలేకపోయినాం. ఒకటి చచ్చిపోయినాక చేసుకొచ్చి పారేసుకొని మంచిగా చేసుకొని ఇంక మా జోలింగ్ అన్ని బర్రెలు మేకలు అన్ని సగం అమ్మేసి